అవుతుంది 9:50. మనం వారధి కృష్ణా నది బ్రిడ్జ్ మీద ఉన్నమాట. బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం. 16. సో కోల్కతా చెన్నై హైవేలో ఎక్కేసామన్నమాట మనం. ఇక్కడ నుంచి రావులపాలెం నుంచి. ఎగ్జాక్ట్ టైం 5:40 అయింది. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 4:45 అవుతుంది. అమలాపురంలో ఉన్నాం మనము. సో గైస్ ఎగ్జాక్ట్ 4:50 కల్లా మనం అమలాపురం వచ్చాం. ఇది మయూరి ట్రావెల్స్ ఆఫీస్ మాట. సో ఎంత టైం పట్టొచ్చు అన్న టోటల్ జర్నీ? 9 అయిపోద్దా బెంగళూరు? లాస్ట్ పాయింట్ కేఆర్పురం 8:30. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను కాకినాడలో ఉన్నాను. మయూరి ట్రావెల్స్ బస్లో కాకినాడ టు బెంగళూరు జర్నీ చేస్తున్నమాట. ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజులైంది నేను బస్ జర్నీ చేసి. కొంచెం హెల్త్ బాగోట్లేదు మాట. అండ్ ఈ ఎండలో కూడా వెళ్ళకూడదు అనుకుంటున్నా, కానీ ఛానల్లో వీడియోస్ లేవు. చాలామంది అడిగారు నన్ను వీడియోస్ కోసం. అందుకే ఇటు కొత్తగా కాకినాడ టు బెంగళూరు ఫుల్ ఏసీ స్లీపర్ బస్ మాట. ఇది మయూరి ట్రావెల్స్ది ఎంజీ బాడీ. సో లోపల చూద్దాం ఎలా ఉందో బస్. సో గైస్ ఇది ఎంజీ బాడీ మాట. అశోక్ లేలాండ్ 13.5 మీటర్స్ బస్. ఇది BS6 బస్సు. బాడీ బిల్డ్ బై ఎంజీ బాడీ. ఫుల్ స్లీపర్ బస్ మాట. ఇది ఎక్స్టీరియర్ లుక్ మయూరియన్ లోగో. అండ్ ఈ బస్సులో ఫీచర్స్ ఏంటంటే ఉమెన్ సేఫ్టీ, ట్రైన్డ్ క్రూ ఉంటారు డ్రైవర్స్, లైవ్ ట్రాకింగ్ ఉంటుంది, CCTV మొత్తం బండి మీద CCTV ఉంటుంది, ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, అండ్ రీషెడ్యూల్ టికెట్. ఇది అన్ని బస్సెస్లో ఉండదు. సో మీరు సడన్గా 12th సాటర్డే బుక్ చేసుకున్నారు టికెట్, బట్ మీరు 13th వెళ్ళాలి. మా మిస్టేక్లో బుక్ చేసుకున్నారంటే వీళ్ళు కస్టమర్ కేర్ కాల్ చేసి రీషెడ్యూల్ చేయమంటే నెక్స్ట్ డేకి రీషెడ్యూల్ చేస్తారు వితౌట్ కాస్టింగ్ ఎనీ ఛార్జెస్. సో ఈ ఫీచర్ అన్ని ట్రావెల్స్ ఉండదు, కొన్ని ట్రావెల్స్లోనే ఉంటుంది. 2+1 ఎగ్జిక్యూటివ్ స్లీపర్ కోచ్. సో గ్లైడర్ Z+ అనేది ఈ బాడీ బిల్ట్ ఎంజీ బాడీలో ఒక పేరు మాట. ఈ బాడీ ZY+ అని ఉంటాయి కొన్ని, అవి సీట్ కమ్ స్లీపర్ బస్సెస్. Z+ అంటే స్లీపర్, ఫుల్ స్లీపర్ బస్సు. సో గైస్ ఇంటీరియర్ వ్యూ చూద్దాం అన్నమాట బస్సు ఎలా ఉంటుందో. సో మయూరి ట్రావెల్స్ బెంగళూరు టు కాకినాడ అండ్ కాకినాడ టు బెంగళూరు రూట్ వచ్చేసి మనం యానం, అమలాపురం, కొత్తపేట, రావులపాలెం, తణుకు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, పాలెంనేరు మీదుగా బెంగళూరు రీచ్ అవుతాము. సో కొన్ని బస్సెస్ ఉన్నాయి లైక్ కాకినాడ, రాజమండ్రి అట్లా వెళ్తాయి అన్నమాట. నల్లజర్ల, ఏలూరు నుంచి. కొన్ని రావులపాలెం నుంచి వెళ్తాయి. మనం మాత్రం యానం, అమలాపురం మీదుగా రావులపాలెం అట్లా హైవే ఎక్కుతాము. సో పైన డ్రైవర్ బర్త్ మాట. ఇది చాలామందికి తెలిసి ఉండదు. సెకండ్ డ్రైవర్ పైన పడుకుంటారు, వాళ్ళకు కూడా AC ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. సో లోపలికి వెళ్తే ఇట్ ఇస్ డబుల్ బర్త్, మంచి వైట్ బెడ్షీట్స్, బ్లాంకెట్స్, పిల్లోస్ అండ్ ఈ మొబైల్ హోల్డర్స్. ఇది LED లైట్, ఇది నైట్ టైం వేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, USB అండ్ వన్ ప్లగ్ కూడా పెట్టుకోవచ్చు. AC వెంట్స్, లగేజ్ ర్యాక్, కర్టైన్స్. చాలా లగ్జరీగా ఉంది బస్ మాత్రం. అండ్ ఎంజీ బాడీ మీకు తెలిసిందే అందరికీ, నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే. ఇట్ సైడ్ సింగిల్ బర్త్, మంచి బ్యాక్ రెస్ట్ ఇచ్చారు. అండ్ ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ హోల్డర్, సేమ్ టు సేమ్ ఇంకా కాన్సెప్ట్ అంతా. ఇది అప్పర్ బర్త్. ఇటు చూసుకుంటే లోవర్ బర్త్, డబుల్ అండ్ సింగిల్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఛార్జర్స్, మొబైల్ హోల్డర్స్, లగేజ్ ర్యాక్, బ్లాంకెట్స్, పిల్లోస్, బెడ్షీట్ అన్నీ కామన్ దీనిలో. సో ఇవాళ నా బర్త్ వచ్చేసి U7 సైడ్ అప్పర్ బర్త్. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇవాళ 1200 రూపీస్కి వచ్చింది మనకి కాకినాడ టు బెంగళూరు. సో టైం ఎగ్జాక్ట్ 2:30 అయింది. సో ఇట్స్ టైమ్ టు డిపార్ట్ ఫ్రమ్ కాకినాడ.
గైస్ కాకినాడ సిటీలో ఉన్నమాట. సో ఇప్పుడు మనం కాకినాడ సిటీ నుండి యానం రోడ్ వెళ్ళి యానం మీదుగా అమలాపురం మీదుగా రావులపాలెం అలా హైవే ఎక్కేస్తాం. ప్రజెంట్ అయితే అంతా కాకినాడ సిటీ. అన్న మీ పేరు? రాజేష్. సో మన ఫస్ట్ డ్రైవర్ రాజేష్. ఎక్కడ దాకా నడుపుతారు మీరు కాకినాడ నుంచి? నెల్లూరు, ఒంగోలు. సో ఫస్ట్ బిట్ అంటారు నెల్లూరు ఒంగోలు నడుపుతారు. ఆ తర్వాత మన కిరణ్ అన్న నడుపుతారు. హాయ్ కిరణ్ అన్న. సో ఒంగోలు నెల్లూరు నుంచి ఇంకా బెంగళూరు దాకా మీదన బిట్. సో అలా సో ఇద్దరు 2 డ్రైవర్స్ షేరింగ్ చేసుకుంటారు డ్రైవింగ్ బిట్. సో మనోడు హెల్పర్. నీ పేరు? జాన్ కుమార్. మన బస్సు హెల్పర్ అన్నమాట. సో బస్సు నీట్గా ఉండడానికి కారణం మనోళ్ళే. సో వీళ్ళు పాపం చాలా కష్టపడి నీట్గా బెడ్షీట్స్ బస్సు టైం టు టైం క్లీన్ చేసి పెడతారు. సో లాంగ్ రూట్ కాబట్టి నీట్గా ఉంటేనే ప్యాసింజర్స్ కూడా ట్రావెల్ చేయాలనిపిస్తుంది అన్నమాట బస్సెస్లో నీట్గా. సో ఎంత టైం పట్టచ్చు అన్న టోటల్ జర్నీ? 9 అయిపోద్దా బెంగళూరు? లాస్ట్ పాయింట్ కేఆర్పురం 8:30. ట్రాఫిక్ ఉంటే అటు ఇటు మామూలుగా ట్రాఫిక్ లేకపోతే 7:30 అలాగే రీచ్ అవుతాం. ఓకే. సిటీ కదా ట్రాఫిక్ ఏమైనా ఉంటే కొంచెం అటు ఇటు అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ ట్రాఫిక్ ఇక్కడ నుంచి బాగానే వెళ్ళిపోతాము. అక్కడ బెంగళూరు ట్రాఫిక్ ప్రిడిక్ట్ చేయాలి. అక్కడ హౌస్ బోట్ తోలుగడ దాకా రీచ్ అవుతాం. అదే సండే అయితే ఇక మామూలుగా అక్కడ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ట్రాఫిక్ అటు ఇటులో వెళ్ళిపోతుంది బండి రీచ్ అయిపోతుంది. ఓకే ఓకే. సో చూసారు కదా గైస్, అంతా బేస్డ్ ఆన్ ట్రాఫిక్. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 2:50 అవుతుంది. సో చాలా లాంగ్ జర్నీ. చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. సో గైస్ కింద కనిపించేది కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. సో ఎగ్జాక్ట్ టైం 3:30 అయింది. మనం యానంలో ఉన్నాం. యానం మీదుగా నెక్స్ట్ అమలాపురం నుంచి రావులపాలెం అలా వెళ్తాం అన్నమాట మనం. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 4:45 అవుతుంది. అమలాపురంలో ఉన్నాం మనము. కరెక్ట్గా 2 అవర్స్లో వచ్చేసామన్నమాట కాకినాడ నుంచి అమలాపురంకి. అంటే యానంలో మన ఫ్యూయల్ బ్రేక్ అనమాట. యాక్చువల్లీ ఫ్యూయల్ బ్రేక్ ఒక 25 minutes అక్కడే పోయింది, లేదంటే ఇంకా తొందరగా వచ్చేవాళ్ళం. ఇది గడియార స్తంభం అంటారు అమలాపురం సెంటర్. అమలాపురం సిటీ లోపల నుంచి వెళ్తున్నాం మొత్తం మనం. గడియార స్తంభం వీధి అంటారు. అమలాపురం మున్సిపల్ కార్పొరేషన్. సో ఇది అమలాపురం బస్ స్టాండ్ గైస్. సో గైస్ ఎగ్జాక్ట్ 4:50 కల్లా మనం అమలాపురం వచ్చాం. ఇది మయూరి ట్రావెల్స్ ఆఫీస్ మాట.
అండ్ ఇది మన బస్సు. సో ఇక్కడ టైం ఉంది, ఇంకా 5 o'clock డిపార్చర్ ఇక్కడ అమలాపురంలో. సో డిన్నర్ బ్రేక్ ఉంటుంది మనకి హనుమాన్ జంక్షన్లో ఉంటుంది, లైక్ ఐ థింక్ 8-8:30 ఆ టైంకి. సో ఇక్కడ ట్రావెల్ ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ అన్నీ. సో ఎగ్జాక్ట్ టైం 5:40 అవుతుంది. రావులపాలెంలో ఉన్నాం, గేట్వే ఆఫ్ కోనసీమ. కోనసీమ ముఖద్వారం అంటారు దీన్ని, రావులపాలెంని. సో గైస్ ఇంక ఇక్కడ నుంచి NH16 ఎక్కేసాం, హైవే వచ్చాం, నేషనల్ హైవే 16. సో కోల్కతా చెన్నై హైవేలో ఎక్కేసాం అన్నమాట మనం ఇక్కడ నుంచి, రావులపాలెం నుంచి. ఎగ్జాక్ట్ టైం 5:40 అయింది. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 7:40 అవుతుంది. మనం ఏలూరులో ఉన్నాము. ఏలూరు సిటీ నుండి పికప్ అవుతుంది బస్సు, బైపాస్ కాదు. సో బెంగళూరు వెళ్ళే వాళ్ళు చూసుకోండి, ఈ బస్సు మంచిగా సిటీలో వచ్చి ఎక్కచ్చు మీరు. సో గైస్ డిన్నర్ బ్రేక్కి ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర ఆపారు. టైం ఎగ్జాక్ట్ 8:30 అనమాట. సో అది మన బస్సు, శ్యామోలి వైజాగ్ టు బెంగళూరు బస్సు ఇది బయలుదేరి వెళ్ళిపోతుంది. అండ్ శ్రీ తులసి ఇది కూడా మన కాకినాడ బెంగళూరు బస్సే. సో హోటల్లోకి వెళ్దాం, ఫుడ్ ఎలా ఉందో చూద్దాం. నేను ఎక్కువ తినాను గైస్, జర్నీలో తెలిసిందే మీకు. సో గైస్ డిన్నర్ బయలుదేరుతున్నాం మనము. అక్కడ ఇంకో శ్యామోలి బస్సు వచ్చింది, ఇది కాకినాడ బెంగళూరు, అండ్ ఇది కూడా వైజాగ్ బెంగళూరు. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ మన కిరణ్ భాయ్ వచ్చారు హాట్ సీట్లోకి. సో ప్రజెంట్ హనుమాన్ జంక్షన్ దాటుతున్నాం మనము. టైం ఎగ్జాక్ట్ 8:50 అవుతుంది. 9:30 కల్లా మనం విజయవాడలో ఉంటాము. బై విజయవాడ నుంచి బెంగళూరు ఆల్మోస్ట్ 12 hours పడుతుంది కాబట్టి లాస్ట్ పాయింట్ 9:30కి రీచ్ అయిపోతాం. అండ్ మన బస్సు CC కెమెరాస్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకటి లోపల కూడా ఉంటాయి ఇంకా మనకి. ఎగ్జాక్ట్ టైం 9:50 అవుతుంది, 9:50. మనం వారధి కృష్ణా నది బ్రిడ్జ్ మీద ఉన్నమాట, బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ గుంటూరు బైపాస్, నెక్స్ట్ ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, అలా పాలమూరు, హోస్కోట మీదుగా మనం బెంగళూరు రీచ్ అవుతాం. రేపు మార్నింగ్ బై 9 o'clock వెళ్ళిపోతాం లాస్ట్ పాయింట్కి. ఫుల్
ఫుల్ ట్రాఫిక్ ఉంది గాయస్. ఇవాళ నార్మల్ వెనస్డే కూడా ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. సో ట్రాఫిక్ బట్టి అప్పుడప్పుడు ఇక్కడ టైమింగ్ చెప్పగలుగుతాం మనం, ట్రాఫిక్ బట్టి, లేదంటే ప్రిడిక్ట్ చేయలేము. సో గుడ్ మార్నింగ్ గాయస్. మనం ఎప్పుడే చిత్తూరు దాటాం, బంగారపాలెం దగ్గర ఉన్నమాట. టైం ఎగ్జాక్ట్ 5:40 అవుతుంది. వాష్రూమ్ బ్రేక్ ఆపారు ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకొక 3 hours పట్టచ్చు. కేఆర్పురంకి నేను చెప్పేది. ఇక లాస్ట్ పాయింట్ వెళ్ళే వరకు ఇంకొక 1.5 hour యాడ్ అవ్వచ్చు ట్రాఫిక్ బట్టి. సో హోటల్ ఎంపైర్స్ దగ్గర ఆపాం.
గైస్ ఇది కేఆర్పురం బ్రిడ్జ్ మాట. రైట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. మెట్రో వర్క్స్ అవుతున్నాయి పక్కన ఇక్కడ. ఎగ్జాక్ట్ 2:30కి స్టార్ట్ అయ్యాం కాకినాడలో. యానం అమలాపురం మీదుగా మనము బై 7:30 కేఆర్పురం వచ్చాము. సో హార్డ్లీ ఒక 18 hours జర్నీ పట్టింది మనకి కాకినాడ టు బెంగళూరు. ఇంకా ఆఫ్టర్ కేఆర్పురం మీ అందరికి తెలిసిందే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంక మన టైం ప్రిడిక్ట్ చేయలేము. వీళ్ళు ఇచ్చిన టైం అయితే లాస్ట్ పాయింట్ 9:30, 10కి వచ్చాము. హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చాము ట్రాఫిక్ వల్ల. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక మయూరి ట్రావెల్స్ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంటే రెడ్ బస్లో బుక్ చేసుకోవచ్చు. సో గైస్ ఫైనల్లీ రీచ్డ్ బెంగళూరు. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది లాస్ట్ పాయింట్ వచ్చే వరకు. ఎందుకంటే మీకు తెలిసిందే బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కేఆర్పురం బై 7:30కి వచ్చేసాము. అక్కడి నుంచి అత్తిబిల్ రావడానికి ఆల్మోస్ట్ మాకు 2.5 hours పట్టింది. 10 అయింది. మొత్తం ట్రాఫిక్ జామ్, వర్కింగ్ డే కాబట్టి ఇవాళ. ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.